ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సాయిరాం. ఓం సాయిరాం. ఓం సాయిరాం. అందరికీ నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్ టు పోర్టల్ టు లవ్ అండ్ లైట్, ఏ ఛానల్ ఫర్ ట్రూ స్పిరిచువల్ సీకర్. ఈ ఛానల్ తరపున అందరికీ హార్దిక స్వాగతం. మనం శ్రీ 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 పరమహంస యోగానంద గారు అందించిన గాడ్ టాక్స్ విత్ అర్జున ది భగవద్గీత, ఇందులో 3వ అధ్యాయమైన కర్మయోగంలో ఉన్నాము. మనం 6 శ్లోకాలు పూర్తి చేసుకొని ఈరోజు మనం 7 మరియు 8వ శ్లోకాలకు ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకోబోతున్నాము. ఈ రెండు కూడా 2 సెపరేట్ వీడియోస్లో షేర్ చేస్తాను, సో దట్ మనకి వెనక్కి వెళ్ళి మళ్ళీ ఏదన్నా చూడాలి అంటే ఇట్స్ ఈజీ. సెపరేట్గా ఉంటే మనకు ఒక్కొక్క శ్లోక రివ్యూ చేయటం కూడా ఈజీగా ఉంటుందని అలా చేయడం జరుగుతోంది. సో మరి మనకి కర్మయోగం అర్జునుడు వేసిన ప్రశ్నలతో మొదలు పెట్టుకున్నాము. అలాగే పరమాత్మ 3వ శ్లోకం నుండి ఆ సందిగ్ధ అవస్థ ఏదైతే తను వ్యక్తపరిచాడో అర్జునుడు, దానిని ఆ పరమాత్మ ఆ క్వశ్చన్కి ఆరంభించినప్పుడు దాన్ని నివృత్తి చేయటానికి ఒక్కొక్కటి చెప్పన ఆరంభించారు. మనకి సృష్టి ఆరంభం నుంచి కూడా పరమాత్మ తీసుకొస్తూ అక్కడి నుంచి కూడా నేను 2 మార్గాలు సూచించాను. ఒకటి జ్ఞాన మార్గము, ఒకటి ఆ యోగులకి మా కర్మయోగము చెప్పాను. ఈ రెండు వేరువేరుగా కనిపిస్తాయి, కానీ మనకి పరమహంస యోగానంద గారు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేశారంటే రెండు కూడా ఒక పువ్వుకిను పండుకి ఉన్న ఆ సంబంధం, ఆ అనుబంధం ఏదైతే ఉందో అంటే దే ఆర్ డిఫరెంట్ స్టేజెస్, కానీ వేరు కాదు. అది ముందు అంతఃకరణ శుద్ధి జరగటానికి ప్రతి ఒక్కళ్ళు కూడా యోగ సాధన చేయవలసిందే. ఆ తర్వాత జ్ఞానప్రాప్తి కలుగుతుంది, వారు జ్ఞానులు. అది జ్ఞానయోగము అని చెప్పి కర్మ చెయ్యకుండానే ఆ అది కూడా దానితో మనకి నైష్కర్మ్య సిద్ధి ప్రాప్తిస్తుంది అనుకోవటం చాలా తప్పు. అంటే కర్మలు ఇంకా లేవు అన్న స్థితి రావాలి అంటే యూ హ్యావ్ టు డెఫినెట్లీ మనకు సాధన అనేది అవసరం. అలా చెయ్యకుండా ఉండకూడదు. అలాంటి వాళ్ళకి ఆ కర్మం ఆ నైష్కర్మ్య సిద్ధి అనేది ప్రాప్తించదు అని చెప్పారు. ఆ తర్వాత మనకి నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య అకర్మకృత్, మనకి ఎప్పుడు కూడా మన ఈ కర్మలు చెయ్యకుండా త్రిగుణాలకి మా ప్రకృతి జనితములైన త్రిగుణాల చేత ప్రతి ఒక్కళ్ళు కూడా కర్మలు చేస్తూనే ఉంటారు. కర్మలు చేయకుండా ఎవరూ ఉండరు. కానీ ఎటువంటి కర్మలు చేయాలి అనేది మాత్రం మన చేతుల్లో ఉంది. ఏది ఆ దైవానికి దగ్గర చేసే కర్మలో పుణ్యకర్మలు, అలాగే మనకి సుషుమ్న మార్గం ద్వారా వెళ్ళినప్పుడు ఇంకా అక్కడే కూటస్థుడితో అనుసంధానం అవటము, పరమాత్మలో లయం అవటం, అటువంటి దైవానికి దగ్గర చేసే కర్మలు చేయాలి ఆ అని తెలుసుకున్నాం. ఆ తర్వాత మనకి ఆ పరమాత్మ ఇంకేం చెప్పారు? ఆ మిథ్యాచారులు ఎవరు వాళ్ళు? నేను ఆ కర్మేంద్రియాణి సంయమ్యాయ ఆస్తే మనసా స్మరణింద్రియార్థ విమూఢాత్మ మిథ్యాచారస్య ఉచ్యతే. అక్కడ మనకేం చెప్పారు? ఆ కేవలం బాహ్యంగా కర్మేంద్రియాలను మాత్రమే నియంత్రించి మనస్సులో మాత్రం నిత్యం వాటిని మననం చేస్తూ, అంటే బయటికి మాత్రం సాధన చేస్తున్నట్లు చక్కగా పద్మాసనం వేసుకొని కూర్చుని లోపల మాత్రం ఆ మననం చేసేదంతా అబ్బాయి ఎన్నో కోరికలు పెట్టుకుని మనస్సులో వాటి గురించి ఆలోచనలు చేస్తూ ఎంత దూరంగా వెళ్ళిపోయి కుటుంబానికి ఆశ్రమాలకు వెళ్ళినా సరే ఈ ఆలోచనలు మనం విడనాడవు. అలాంటివి వారు ఎట్లా బాహ్య ప్రదర్శన చేస్తున్నారు వాళ్ళు, అంతే లోపల ఎటువంటి అంతఃకరణ శుద్ధి జరగట్లేదు. వారు విమూఢాత్మ, మిథ్యాచారులు, డంబాచారులు అలా ఉండకూడదు అని మనకి వివరించారు. అది 6వ శ్లోకంలో తెలుసుకున్నాము. సో మరి ఇంకా దానిని తరువాత అంటే కేవలం బాహ్యేంద్రియాలు మాత్రమే నియంత్రించటం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. లోపల మనస్సులో ఆ చేంజ్ రావాలి, మన అంతఃకరణలో ఆ శుద్ధి జరగాలి అని తెలుసుకున్నాము. దానికి ఇంకా కంటిన్యూషన్ పరమాత్మ ఇంకేం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారో మరి ఈ 7వ శ్లోకాలో తెలుసుకుందాము. లెట్ us వెల్కమ్ సాయి మేడం. ఓవర్ టు యూ సాయి మేడం.
మూడవ అధ్యాయము 7వ శ్లోకము. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ ఈ శ్లోకంలో యస్త్వింద్రియాణి అని మొదలు పెట్టారు కదా, అక్కడ యస్తులో తు అన్న శబ్దము అశుద్ధ అంతఃకరణ గల సన్యాసికి వ్యతిరేకార్థము. అంటే ఏంటంటే ఇక్కడ వివేకవంతులైన సాధకులు అని అర్థం వస్తుంది. అంతకు ముందు శ్లోకంలో 6వ శ్లోకంలో ఏం చెప్పారు? విమూఢాత్మ అన్నారంటే వీరికి అంతఃకరణ శుద్ధి లేకుండా కేవలం బాహ్యంగానే ఇంద్రియాలను, వారి కర్మేంద్రియాలను వారు నియంత్రిస్తున్నారు. ఇక్కడ దానికి వ్యతిరేకంగా చెప్తున్నారు. ఏంటో చూద్దాం. దానికి ఆపోజిట్ అన్నమాట, దాని కాంట్రాస్ట్ ఏంటనేది చెప్తున్నారు. అర్జున, ఓ అర్జున, తు కానీ యహ ఎవరైతే మనసా మనస్సు ద్వారా ఇంద్రియాణి ఇంద్రియములను నియమ్య వశపరుచుకొని అసక్త అనాసక్తుడై అంటే ఆ డిటాచ్మెంట్తో ఉండటం అనమాట, ఫలాభిలాష లేనివాడై కర్మేంద్రియై వాక్ పాణి పాద ఉపస్థ పాయు అంటే ఈ కర్మేంద్రియాలన్నింటినీ కర్మయోగము యోగస్థుడై శాస్త్రవిహిత కర్మలను ఆరభతే ఆచరించునో సహా అతడు విశిష్యతే శ్రేష్ఠుడు అగును అంటున్నారు. శ్రేష్ఠుడు, ఉన్నతమైన వాడు, హీజ్ ఎ గుడ్ పర్సన్. అట్లా దానికి డైరెక్ట్ మీనింగ్ ఏంటి ఇక్కడ అంటే కానీ ఓ అర్జున అంటున్నారు. కానీ అంటే దానికి 6వ శ్లోకానికి కంటిన్యూషన్ అన్నమాట. ఓ అర్జున, ఎవరైతే ఇంద్రియాలను మనస్సు యొక్క ఆధీనంలో ఉంచుకొని అనాసక్తుడై తన కర్మేంద్రియాలను భగవదైక్యతా మార్గంలో స్థిరంగా నిలిపే వ్యక్తి అత్యుత్తమమైన విజయాన్ని సాధిస్తాడు అని ఇక్కడ పరమహంస యోగానంద గారు బ్రీఫ్గా దీని జిస్ట్ ఏంటి అనేది డైరెక్ట్ చెప్తున్నారు అనమాట. ఇక్కడ యోగిరాజుల వారు ఏం చెప్తున్నారు? ఎవరైతే మనస్సుతో ఇంద్రియాలను తీసుకొని టేక్ ఆల్ ద 5 సెన్సెస్ విత్ ద మైండ్, మనస్సుతో ఇంద్రియాలను తీసుకొని క్రియా పరావస్థలో నిలిచి అంటే కూటస్థ చైతన్య స్థితిలో, క్రియ పరావస్థ స్థితి, తురియ స్థితి, ఇవన్నీ కూడా ఇట్స్ బియాండ్ పరావస్థ స్థితిలో నిలిచి సమస్త కర్మలను నిర్వర్తిస్తారో అంటే కర్మేంద్రియాల ద్వారా అన్ని కర్మలు జరుగుతున్నప్పటికీ ఆసక్తి లేకుండా చేస్తారు. అంటే ఏంటా స్థితి? ఏ స్థితి గురించి మాట్లాడుతున్నారు అంటే నిర్వికల్ప సమాధి స్థితి గురించి ఇక్కడ యోగిరాజుల వారు చెప్తున్నారు అనమాట. అక్కడ ఈ స్థితిలో ఉండి అంటే మనస్సు ద్వారా కర్మేంద్రియాలన్నింటినీ నియంత్రించుకుని ఆ మనస్సుని ఎక్కడ పెట్టారు? ఇక్కడ కూటస్థుడి దగ్గర అక్కడే యాంకర్ చేసి పెట్టుకొని ఆ స్థితిలో ఉండి అన్ని కర్మలు జరుగుతున్నప్పటికీ కూడా ఆసక్తి లేకుండా చేస్తున్నారు, వితౌట్ ఎనీ అటాచ్మెంట్. వారే శ్రేష్ఠులు అన్నారు కదా, వారే మంచివారు, హీఈస్ ఎ గుడ్ పర్సన్ అని చెప్తున్నారు ఇక్కడ. అయితే దీనికి లోతుల్లోకి వెళ్ళి మనకి పరమహంస యోగానంద గారు దీన్ని ఎలా వివరిస్తున్నారో చూద్దాము. మనకి ఒక సామాన్య మానవుడు, ఇప్పుడు మనం కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రాకముందు మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్యామిలీని చూసుకోవటం, మన కెరియర్, చిన్నప్పటి నుంచి కూడా మంచి మార్కులు తెచ్చుకోవటం, కెరియర్, జాబ్, ఫ్యామిలీ, ఇవే ఇంపార్టెంట్ లౌకికంగానే. అంటే నివృత్తి కర్మలు ఏవైతే ఉన్నాయో అవే ఇంపార్టెంట్ అని తలుస్తాడు ఒక లౌకిక మనిషి. నేనున్నది దీనికే అని ఒక స్వార్థపూరితంగా కూడా తన ప్రవర్తన ఉంటుంది. నా 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 ఫ్యామిలీ ఇంతవరకే. అయితే ఎప్పుడైతే మనం ఇట్లా యూటర్న్ తీసుకొని అంటే ఇంక ఇదొక మార్గం ఉంది, ధ్యాన మార్గం ఉంది, నేను భగవంతుడి వైపుకు వెళ్ళేది ఇంకొక మార్గం ఉంది, నేను జన్మలు తీసుకునేది కేవలం నా భుక్తి కోసమో ఇంద్రియాలని సంతోష పెట్టడం కోసమో కాదు అని తెలుసుకుని ఒక సాధనా మార్గంలోకి వెళ్ళిన ఆధ్యాత్మిక సాధకుడికి
ఇంకా క్రమక్రమంగా ఏమవుతుందంటే తన ఆలోచన తీరు కానీ తన కర్మలు ఎటువంటి కర్మలు చేస్తున్నామనే ఆ చాయిస్ ఏదైతే ఉంటుందో ఏం ఎంపిక చేసుకున్నా అది పూర్తిగా మారిపోతుంది. తను ఏంటంటే ఇప్పుడు మనలాగానే బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తూ తన ఇంద్రియాన్ని మనసు యొక్క నియంత్రణలో ఉంచుకుంటూ, అంటే అట్లీస్ట్ ట్రై చేస్తూ మన దాని మీద ఇంద్రియాలు ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. మాటకు ఒక్క సెంటెన్స్ లో చెప్పేయచ్చు ఇంద్రియాలని మనస్సు వశంలో పెట్టుకోవటం అనేది. కానీ నిత్యం జరిగేది ఏంటంటే ఇంద్రియాల వశంలోనే మనసు వెళ్తూ ఉంటుంది. అందుకే డంబాచారి అని ముందే చెప్పారు, పరమాత్మ హెచ్చరించారు 6వ శ్లోకంలోనే, ఇలా చేస్తున్నారు చూసారా వారు మిథ్యాచారులు అని. ఎందుకంటే మనని ఎంతో ఈ మనకి దృశ్యమాన ప్రపంచంలో కళ్ళు తెరిసిన దగ్గర నుంచి ఎన్నో టెంప్టేషన్స్ ఉంటాయి. మనకి ఆ ఫుడ్ టెంప్టేషన్స్ కానీ, రంగురంగులుగా కనిపించే ప్రపంచం దేనితోనూ వద్దు, చెవులతో వినొద్దు, కళ్ళతో చూడొద్దు అంటే ఎన్నో అందాలు. టీవీ తెరిస్తే ఎన్నో ప్రోగ్రామ్స్, ఫోన్ తీస్తే ఆ యూట్యూబ్లో చూస్తే ఎన్నో ఉంటాయి. అలా ఇట్స్ నాట్ ఈజీ, చెప్పినంత ఈజీ కాదు. కానీ ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఈ మార్గాన్ని పట్టుకుని ఆధ్యాత్మిక మార్గంలో వచ్చి మనస్సు యొక్క నియంత్రణలో ఆ ఇంద్రియాలన్నిటినీ ఉంచుకుంటూ కోరికల పట్ల అనాసక్తుడై దైవం కోసమే పనిచేస్తున్న వారు చివరికి ఒక సరైన కర్మ ద్వారా దైవిక లక్ష్యాన్ని చేరుకుంటారు. అంటే క్రమక్రమంగా ఇవన్నీ సాధన చెయ్యగా చేయగా మనలో ఆ ఇంద్రియ నిగ్రహం అనేది డెఫినెట్గా వస్తుంది. ఇట్స్ నాట్ ఈ కష్టము అని అనిపిస్తుంది కానీ బట్ నాట్ ఇంపాసిబుల్, అది మాత్రం డెఫినెట్గా చెప్తాను. ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. కొంచెం కష్టతరంగా అనిపిస్తుంది ఇనీషియల్గా ఎప్పుడైతే సాధన మొదలు పెడతామో. ఇవన్నీ కూడా చాలా ఉంటుంది వాటితో ఆ మ్యాగ్నెటిజం అట్రాక్షన్ అనేది. కానీ క్రమక్రమంగా కోరికలు తగ్గుతాయి, ఇంద్రియ నిగ్రహం వచ్చేస్తుంది. తర్వాత ఆ దైవ మార్గం అదే ఇంపార్టెంట్ అన్న దానికి కూడా వచ్చేస్తాం. అంటే క్రమంగా మనం ఆ గోల్కి రీచ్ అవుతాం ఎప్పుడైతే మనం ఆ అలైన్మెంట్లో ఉంటామో, అదే లక్ష్యంగా పెట్టుకుంటామో. మనకి ఆధ్యాత్మిక మార్గానికి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే క్రమంగా మనకి మనమే చెక్ చేసుకుంటే, ఇక్కడ పరమహంస యోగానంద గారు అదే చెప్తున్నారు. ఆయన చెప్పే మాటలు ఇప్పుడు మనం లైఫ్లో కన్వయించుకుంటే, అది వరకేమో చిన్నప్పటి నుంచి ఒక పోటీ ప్రపంచం లాగా ఆ మార్కులు వీళ్ళకంటే ముందు రావాలి, ఆ జాబ్ కూడా పక్కన వాళ్ళతో పోటీ పడుతూ బాగా ఎక్కువ చేయాలి, అంటే బాస్ని ఇంప్రెస్ చేయాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ ఆధ్యాత్మిక చింతనలోకి వచ్చినప్పటికి ఏమవుతుందంటే ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు ఆ పోటీ తత్వం కానీ, అంటే లౌకిక విషయాల కోసం పోటీ పడటానికి, లేకపోతే ఈ సెన్సెస్ ని సాటిస్ఫై చేయటానికి, ఇంద్రియ భోగాలు కానీ ఇంద్రియ వాంఛలు నెరవేర్చుకోవడానికో ఏది కాదు, కొంచెం టైం దొరికితే చాలు ఆ శ్లోకాలు చదువుకుంటే ఎంత హాయిగా ఉంటుంది అనిపిస్తుంది. కానీ ఇంకా బయటికి వెళ్ళి సినిమా చూద్దామా, కొత్త సినిమా ఏ రిలీజ్ అయ్యింది, లేకపోతే ఆ మాల్లో ఏం సేల్లో ఉన్నాయి, ఇట్లాంటివేమి ఆ ఇంద్రియ వాంఛలు అనేవి ఆల్మోస్ట్ జీరోకి వచ్చేస్తాయి. నేను నా లైఫ్లో జరిగే చేంజెస్ చెక్ చేసుకుని చెప్తున్నాను ఇవన్నీ ఈ చదువుతున్నప్పుడు అట్లాగే అనిపిస్తుంది అనమాట. అవును, గురుగారు చాలా చక్కగా వివరిస్తున్నారు ఒక్కొక్కటి. అంటే భగవద్గీత శ్లోక ఈజ్ అవర్ లైఫ్ అంటానికి మనం ఒక్కొక్కటి జీవితంలోకి అన్వయించుకుంటే మనకే అర్థం అవుతుంది. ప్రతిదీ కూడా ఇప్పుడు చేసేదంతా కూడా భగవత్ సాక్షాత్కారం కోసమే. మనం ఏదన్నా చేసినా సరే ఇంకా గాఢంగా వెళ్ళాలి, నాకు ఆ భగవంతునితో ఆ బ్లిస్ఫుల్ స్టేట్లో ఉండాలి అన్నదే అనిపిస్తుంది ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళే కొద్దీ. అట్లా మనకి ఈ ఎప్పుడైతే అలా భగవత్ చింతనలోనే ఎక్కువ ఉంటామో, మనతో మనం ఎక్కువ ఉంటామో, శాస్త్ర గ్రంథాలు చదువుకోవటం, శ్లోకాలు ఏదైనా ఏది పట్టుకున్నా సరే అప్పుడు ఏమవుతుంది, మన మనస్సులో అంతఃకరణ శుద్ధి జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కగా ఆ ఇంద్రియాలను నియంత్రించే శక్తి మనలో వస్తుంది. అంటే అప్పుడు మన కర్మేంద్రియాలు మన మనస్సు నియంత్రణలో ఉంటాయి. బికాస్ మనస్సు లోపల శుద్ధి జరుగుతోంది, మన ఈ జ్ఞానేంద్రియాలను మనం నియంత్రించుకున్నాము. సో ఇప్పుడు ఏమవుతోంది, ఈ జ్ఞానేంద్రియాలు ఏం చెప్తూ ఉంటే
అది బ్రెయిన్ కి రీచ్ అయితే ఆ బ్రెయిన్ నుంచి వచ్చే ఆ డేటా ఆ ఏదైతే ఉందో ఏమవుతోంది, నువ్వు ఈ పని చెయ్యి అని మన కర్మేంద్రియాలకి చెప్పాలి, చేతులకి కాళ్ళకి. నా బ్రెయిన్కి ఒకటి వచ్చింది, ఆ జ్ఞానేంద్రియం నాకు ఒకటి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ని పట్టి ఆ బ్రెయిన్ ఈ కాళ్ళకి చేతులకి ఈ కర్మేంద్రియాలు మిగతా వాటికి ఒక కమాండ్ ఇవ్వాలి, అప్పుడే ఈ అన్ని పనిచేస్తాయి. సో ఇప్పుడు ఏమవుతోంది, మనస్సు ఆధీనంలోకి జ్ఞానేంద్రియాలు వచ్చినాయి అంటే నేనేం చూస్తున్నాను అనేది పూర్తిగా నా బుద్ధి, ఆ ఈ మనస్సు బుద్ధి ఒక అలైన్మెంట్ లో ఉండి ఏం చెయ్యాలి అనేది, ఏం తినాలి అనేది, ఏం వినాలి అనేది నా ఆధీనంలో ఉన్నాయి. అంటే ఆత్మ ఆధీనంలోకి వచ్చేసినాయి కాబట్టి ఈ కాళ్ళతో చేతులతో చేసే చర్యలు కూడా ఎలాగుంటాయి అంటే భగవదైక్యంతో పరమానందాన్ని అనుభూతి చెందే చర్యలే చేయగలుగుతాయి. అటువంటి వాటి మీదకే ఈ కర్మలు, అటువంటి కర్మలే మనం చేస్తూ ఉంటాము. మనం గమనించుకుంటే మనకే తెలుస్తుంది అది. జస్ట్ బిఫోర్ ఈ పాత్లోకి రావటానికి కానీ ఇప్పుడు ఈ జరుగుతున్నది ఏదైతే ఉందో గమనించుకుంటే మనకే అర్థం అవుతుంది అది. అది ధ్యాన సాధనతో మన మనస్సుని నియంత్రించి దానిని భగవంతుని వైపు మళ్ళించి, ఆ మనస్సు ఎప్పుడైతే భగవంతుని వైపు మళ్ళించామో ఆ మనస్సుతో పాటు ఇంద్రియాలు వాటి కార్యకలాపాలు అవన్నీ కూడా అదుపులోకి వచ్చేస్తాయి. అంటే మన కంట్రోల్లో ఆ ఇంద్రియాలని నియంత్రిస్తున్నాం, నిర్బంధిస్తున్నాం, ఇంకా వాటికి చాయిస్ లేవు. ఇప్పటి వరకు వాటితో బానిసత్వం చేశాము, ఇప్పుడు అవి మన వశం అవుతాయి అన్నమాట. ఎప్పుడు మనస్సుని భగవంతుని మీద అటువైపుకి మళ్ళించినట్లు. ఇప్పుడు ఏమవుతుంది, నాకు ఇంకా కేవలం పరమానందమే కాదు, ఇంకా నాకు ఇంకా జ్ఞానం పెరుగుతోంది నాలో. ఆ సాధన పెరిగే కొద్దీ ఏమనిపిస్తోంది, నాకు ఈ జన్మల పర్యటన చాలు. ఎన్నో జన్మలు ఈ అజ్ఞానంలో గడిపేశాను, ఎన్నో జన్మలు ఈ ఇంద్రియ భోగాలతో గడిపేశాను, ఇదే నా ప్రపంచం అని గడిపాను, ఇంకా చాలు, ఈ జన్మల పరంపర నాకు ఇంకా చాలు, నా ఇంటికి నేను తిరిగి వెళ్తున్నాను అని ఆ ధ్యాని సంకల్పిస్తాడు. ఇది ఎలా ఉంటుందంటే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్. ఆ, మీకు ఇక్కడ మ్యాగ్నెట్ కనిపిస్తుంది కదా నా చేతిలో, ఇది మ్యాగ్నెట్. సో దీనికి ఇప్పుడు మనస్సు అనేది, ఈ మ్యాగ్నెట్ ఏమనుకుంటున్నాం అంటే మన కూటస్థుడు, అంటే మన దైవం మీద దృష్టి పెట్టాం నిరంతరం. మనం నిత్యం డే టైం అంతా కూడా మన ఫోకస్ ఏంటి అంటే ఒక సాధన చేస్తున్న సాధన అంటే డే టైంలో ఇప్పుడు నేను పని చేస్తున్నా సరే లోపల నేను ఏదో ఒక చాంటింగ్ ఓం నమ శివాయ అనుకుంటున్నాను, శ్రీమాత్రే నమః అనుకుంటున్నాను, లేదో నా శ్వాస పైనే నేను దృష్టి పెడుతున్నాను, చేసే పని చేస్తూ నా శ్వాస మీద దృష్టి పెడుతున్నాను, నాకు ఎటువంటి ఆలోచనలు లేవు, అట్లీస్ట్ ఆ స్థితి కోసం నేను ట్రై చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఇక్కడ కనిపించే ఈ పిన్ ఏదైతే ఉందో ఈ మ్యాగ్నెట్ కి అతుక్కునుంది. అంటే నా మనస్సు ఈ భగవంతుడు అనే మ్యాగ్నెట్ తో కనెక్ట్ అయి ఉంది. ఎప్పుడైతే ఈ మనస్సు భగవంతుడితో అట్లా లయమైపోయి ఉందో ఏమవుతుంది, ఈ మనస్సుతోనే ఇంద్రియాలన్నీ కూడా ఇలా అతుక్కుంటాయి. అంటే భగవంతుడితో ఎప్పుడైతే మనం ఉన్నామో ఒక్కొక్క ఇంద్రియం కూడా దానికి ఇలాగే అటాచ్ అయిపోతూ వస్తుంది. ఇలా ఒక్కొక్కటి, మన కళ్ళు, మన చెవులు, మన నాలుక, ఇవన్నీ కూడా ఈ మనస్సు ఆధీనంలోకి వచ్చేస్తాయి. మనస్సు ఇక్కడ అతుక్కునుంది కాబట్టి ఈ ఇంద్రియాలన్నీ కూడా మనస్సుతో పాటు భగవంతుడికే అంకితమై ఉంటాయి. మనం చేసే ఇప్పుడు ఈ కర్మలు కానీ కర్మేంద్రియాలు ఇట్లా పిన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. యాడ్ చేసే కొద్ది ఏమవుతుంది, దాన్నే అనుసరించి ఉంటాయి. ఎందుకంటే అక్కడ హైయెస్ట్ ఈ మ్యాగ్నెటిక్ పుల్ ఉంది ఇక్కడ. ఈ మ్యాగ్నెట్ ఎవరు, భగవంతుడు. ఆ భగవంతుడు ఆధీనంలోకి ఇవన్నీ వచ్చేస్తాయి. ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఇది. అయితే అదే మనం గుర్తుపెట్టుకోవాలి. అమ్మ నాకు ఇంద్రియాల మీద పట్టు రావట్లేదు, నాకు ఎందుకో నాకు ఆ కంట్రోల్ రావట్లేదు, నాకు ఇంకా ఏదో తినాలనిపిస్తోంది, ఎన్నో కోరికలు వచ్చేస్తున్నాయి, ఇది కొనుక్కోవాలనిపిస్తోంది, అది కొనుక్కోవాలనిపిస్తోంది అంటే తీసుకెళ్లి మనస్సుని భగవంతుడి మీద లయం చేసినప్పుడు ప్రతి ఇంద్రియం కూడా ఆ భగవంతుడి మాటే వింటుంది. అంటే మనస్సు అధీనంలోకి డెఫినెట్ గా వచ్చి తీరుతాయి. అది మన సాధన కరెక్ట్ గా ఉందో లేదో మనం ఒకసారి చెక్ చేసుకుంటే విల్ డెఫినెట్లీ అచీవ్ దట్. ఆ స్టేట్ కి మనం రీచ్ అవుతాం.
అయితే ఆ సారీ, ట్రాక్ తప్పాను. అదే భగవంతుడి అనుసంధానంలోనే మనం ఎప్పుడు ఉండాలి అని చెప్తున్నాను. అయితే అట్లా మనసంతా ఎప్పుడు దైవ చింతనలోనే ఆ భగవంతుడిని సంతోషపెట్టే కార్యకలాపాలు ఏదైనా సరే, ఆ చింతన అక్కడ ఉన్నప్పుడు మన చేతులు కూడా ఆటోమేటిక్ గా ఏదో పుస్తకాన్ని పట్టుకోవటానికి, మనం వంట చేస్తున్నా సరే ఆ లోపల శ్లోకాలే మననం చేస్తూ ఉంటాము. ఆ వండే భోజనం కూడా ఎంతో రుచిగా ఉంటుంది. ఎందుకంటే అదంతా కూడా మనం అంత మంచి స్టేట్ లో ఉండి ఆ మన ఫ్యామిలీకి భోజనం పెడుతున్నప్పుడు ఆ భోజనంలోకి కూడా ఆ శక్తి వెళ్తుంది. వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది. అట్లాగా మీరు ఎప్పుడన్నా గమనించారో లేదో. అలాగే ఇక ఆ స్థితిలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఇంకా ధ్యాన అనుభవాలు కావాలా, నాకు సిద్ధులు కావాలా, నాకు ఇంకేమైనా కనిపించాలా, మెడిటేషన్లో ఏమైనా పవర్స్ కావాలా అని ఏమీ ఉండవు. అటువంటి అసలు ఆ ఆసక్తే ఉండదు. అందుకే అనాసక్తత వచ్చేస్తుంది, డిటాచ్మెంట్ వచ్చేస్తుంది. ఆ ఫలము మీద అభిలాష, ఆకాంక్ష ఏమీ ఉండదు. భగవంతునితోనే ఉండాలి. ఆ స్టేట్లో ఇంకా అట్లా ఆ భగవంతుని సంతోషపెట్టే కార్యాలే నా ద్వారా జరగాలి అనే తపనే ఉంటుంది. అయితే ఈ శ్లోకంలో కర్మయోగము అన్న మాట వాడారు. అంటే ఆత్మను పరమాత్మతో ఐక్యం చేసే ఏ కార్యకలాపమైన, ఎనీ యాక్టివిటీ, ఏదైనా సరే, ఆల్ గాడ్ లీడింగ్ యాక్టివిటీ ఈజ్ కర్మయోగము. ఏదైనా సరే ఒక చింతన, దైవ చింతన చేసేది కానీ, ఒక నామజపం చేసేది కానీ, మన శ్వాస మీద దృష్టి పెట్టేది కానీ, ఒక పరోపకారం, ఒక మనిషికి సేవ చేయటం కానీ, లేకపోతే ఏదన్నా ఏది చేసినా దాన ధర్మాలు కానీ, ఎనీథింగ్ ఆ భగవదార్పణగా చేసే ఏదైనా సరే కర్మయోగమే. ప్లీజ్ నోట్ దిస్. కర్మయోగం అన్న మాట ఆత్మను పరమాత్మతో ఐక్యం చేసే సరి అయిన కార్యకలాపాలను సూచించడానికే ఉపయోగించడమైనది ఈ శ్లోకంలో. ఇంద్రియాలను నియంత్రించి ఏం చేస్తున్నాము? ఆ జ్ఞానంతో కర్మేంద్రియాలను నడిపించటాన్ని మనం కర్మయోగం అంటున్నాము. ఆ కర్మేంద్రియాలను ఎలా నడిపిస్తున్నామంటే భగవంతుని వైపుకే, ఆ నడకలు వేసేది భగవంతుడికే. ఇదే కర్మయోగం అంటే. దిస్ ఈజ్ ఇందులో కూడా మనకి ఇప్పుడు మన సొసైటీలో ఏ డివైడ్ చేసుకుంటే గనక మా కర్మలు అందరూ ప్రతి ఒక్కళ్ళు కర్మలు చెయ్యవలసిందే. అదే కదా మనకి చెప్పారు. త్రిగుణాలను అనుసరించి ప్రతి ఒక్కళ్ళు కర్మలు చేయవలసింది. అయితే మంచి కర్మలు ఒక లౌకిక మార్గం ద్వారా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ చేసుకుంటున్నాము. అంటే జస్ట్ మెకానికల్గా అందులో ఎటువంటి ఆ జాబ్ చెయ్యాలని, వీళ్ళకంటే ఇంకా అధములు ఎవరంటే అసలు ఏం జాబ్ చెయ్యకుండా ఇంట్లో కూర్చొని ఏ, ఏదో ఎవరో తిండి పెడుతున్నారు తింటం అనేవాళ్ళు, అది డిఫరెంట్ కేటగిరీ. అసలు అట్లా ఉండకూడదు. నకర్మణ మనారంభ అది చెప్పారు కదా. కర్మలు అస్సలు చెయ్యకుండా ఉండకూడదు. దట్స్ వెరీ బ్యాడ్. అయితే ఈ కర్మ చెయ్యటం కూడా మనం ఎట్టు చేస్తున్నాం. ఇప్పుడు ఒక జాబ్ ఉంది, కొంతమంది ఎలా చేస్తారంటే చాలా మెకానికల్గా ఇంకా చెయ్యాలా అన్నట్లు, సరే వెళ్తున్నాము, వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తున్నారు, ఇది కుటుంబానికి కావాలి, అట్లా లౌకిక మార్గంలో కర్మలు చేసేవాళ్ళు ఉంటారు. ఇదేంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇట్స్ గివెన్, వీ హ్యావ్ టు మర్జ్ విత్ ద మన భగవంతుడితో తప్పకుండా ఐక్యమై తీరుతాం. ఇలా చేసే వాళ్ళు ఏంటి అంటే లాంగెస్ట్ రౌట్, ఎన్నో ఎన్నో జన్మలు పడుతుంది అది భగవంతుడిని మనకి దగ్గర అవ్వటానికి, ఆయనలో లయం అవ్వటానికి లాంగెస్ట్ పాత్ అన్నమాట. ఇట్లా లౌకికంగా ఉండేవారు. నెక్స్ట్ ఏంటంటే నైతిక క్రమశిక్షణతో ఉండే మార్గం. అదేంటి? నేను పని చేస్తున్నాను కానీ నా పని చాలా ధర్మబద్ధంగా, అదొక క్రమశిక్షణగా, ఒక విధిగా, అంటే వర్క్ ఈజ్ వర్షిప్ అన్నట్లు చేస్తున్నాను. అది ఒక మార్గం. అది ఇంకొంచెం వేగవంతమైన మార్గం. ఇప్పుడు మనకి రోడ్ల మీద ఊడ్చే వాళ్ళు ఉన్నారు, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అట్లా చేసేటప్పుడు ఎందుకు వచ్చింది వాళ్ళకి, అది ఎందుకు వచ్చింది ఆ జన్మ, రోడ్డుని క్లీన్ చేయాల్సిన ఆ ఆ జాబ్ వాళ్ళకి ఎందుకు వచ్చింది అంటే, మేబీ పోయిన జన్మల్లో వాళ్ళు
ఏ కర్మ చెయ్యని ఒక సోమరితనంతో ఉండి ఉండవచ్చు. అయితే ఈ జన్మలో అది ఎక్కువ కర్మ చేసే, అంటే ఎక్కువ ఆ వర్క్ చేసే ఆ, తనకి జాబ్ వచ్చి ఉండొచ్చు. అయితే అది తిట్టుకుంటా చెయ్యటం అనేది ఒక మార్గం, అది లాంగెస్ట్ రౌట్ భగవంతుడిని రీచ్ అవ్వటానికి. ఆ చేసేటప్పుడు ఇది నా జాబ్, ఇది నాకు, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్, దీంతో నాకు కుటుంబానికి పోషించుకోవాల్సిన డబ్బు నాకు వస్తోంది, నాకు ఇంతకంటే ఎడ్యుకేషన్ లేదు కాబట్టి నేను దీనికి అర్హత ఉంది, సో నేను చేసే పని ఏదో సరిగ్గా చేస్తాను అనేది క్విక్ రౌట్. అట్లీస్ట్ తను హ్యాపీగా చేస్తున్నాడు చేసే పని, ఒక క్రమశిక్షణతో చేస్తున్నాడు. నెక్స్ట్ ఏంటంటే అన్నిటికంటే ఉత్తమమైనది ఏది అంటే ధ్యాన జీవితము. తను చేసే పని ఇప్పుడు ఆ స్వీపింగ్ జాబే చేస్తున్నాడు, కానీ తనలో రియలైజేషన్ ఏంటి, నేను చేసుకున్న పూర్వజన్మ కర్మల ఫలితము ద్వారా నేను ఇది చెయ్యవలసి వచ్చినది, ఇది దీనితో నాకు ఎంతో కర్మ నివృత్తి జరుగుతుంది, నేను ఇంకా దీనిని ఒక భగవదార్పణగా అలా చేస్తున్నాను, అంటే ఇది నా స్వయం కృతాపం అన్నట్లు చేసేది, భగవదార్పణగా చేసేది, అది ఇంకా అత్యంత వేగవంతమైన మార్గం. ఇది ధ్యాన జీవితం అంటే జస్ట్ కళ్ళు మూసుకొని చేసేదే కాదు, మనం చేసే ప్రతి పనిలోనూ భగవంతుణ్ణి చూడటం అనేది, ఇది ధ్యాన జీవితం అనేది. ధ్యాన సాధన చేస్తూ కూడా ప్రతి పనిలోనూ మనం ఆ ధ్యాన స్థితిలో ఉండి చేస్తున్నాము. అది అది అన్నిటికంటే కూడా ద ఫాస్టెస్ట్ రౌట్ అన్నమాట భగవంతుణ్ణి చేరటానికి. అది అక్కడ మనకి పరమహంస యోగానంద గారు వివరించేది. అయితే బిగినర్ స్టేట్లో ఎవరైనా ఉన్నారు అంటే ఇట్లా మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి, కూర్చోండి అంటే ఇదంతా టైం వేస్ట్, నేను ఏదో టైం వేస్ట్ చేస్తున్నాను అనుకుంటారు. కానీ వారికి గురువు గారు చెప్పేది ఏంటి అంటే, మీరు ఆ స్పెండ్ చేసే టైం ఎప్పుడైతే డీప్ మెడిటేషన్లో స్పెండ్ చేస్తున్నారో, గాఢమైన ధ్యాన స్థితి అక్కడ ఆ స్టేట్లో ఉన్నారో, అది మీరు ఇన్యాక్టివ్ స్టేట్ కాదు, ఏమి పని చేయకపోవటం కాదు, అదొక ఇంటెన్స్ మెంటల్ యాక్టివిటీ మీరు చేస్తున్నారు. అన్ని కర్మల కంటే కూడా ఇది అత్యున్నతమైన కర్మ. అన్ని అంతకుముందు మనకి సాంఖ్యంలో కూడా చెప్పారు, అన్ని కళలలోకి కల్లా అత్యున్నతమైన కళ ఏమిటంటే యోగ కళ. అదే ఇక్కడ మళ్ళీ మనకి గుర్తు చేస్తున్నారు, మీరు బిగినర్ స్టేట్లో ఉండి నేనేం చేయట్లేదేమో, టైం వేస్ట్ చేస్తున్నానేమో అనుకోవద్దు. మీరు ఎప్పుడైతే ఆ డీప్ గాఢ ధ్యాన స్థితిలోకి వెళతారో అక్కడ మైండ్లో ఒక డీపెస్ట్ మెంటల్ యాక్టివిటీ జరుగుతోంది. ఏం జరుగుతోంది, మన ఫిజికల్ బ్రెయిన్లో ఈ పాత ప్యాటర్న్స్ ఏదైతే ఉన్నాయో, ఆ సర్క్యూట్స్ ఏదైతే మనకి టైట్గా ఫామ్ అయిపోయి అదే అదే రిపీట్ చేస్తున్నాము, నాలో ఒక యాంగర్ ఉంది దాన్నే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఆ కోపంగానే మాట్లాడుతున్నాను, విసుగ్గానే మాట్లాడుతున్నాను, అలాగే నా లోపల ఒక జెలసీ ఉంది, పక్కన వాళ్ళని చూస్తే వాళ్ళు ఏదో ఎక్కువ సంపాదించేసుకుంటున్నారు అన్న జెలసీ ఉంది. అది మళ్ళీ ఆధ్యాత్మికతలో కూడా అలాగే ఉంటుంది, అమ్మో వీళ్ళు నాకంటే ముందు వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి ఏదో అనుభవాలు వచ్చేస్తున్నాయి అని ఆ జెలసీ ఫీలింగ్ లౌకికంగా కాకుండా ఇటువంటి వాటిల్లో కూడా మనం ప్రొజెక్ట్ చేస్తాము. అట్లా ఏదైతే మన మైండ్లో ప్యాటర్న్స్ రన్ అవుతున్నాయో, ఈ డీప్ మెడిటేటివ్ స్టేట్, ఆ సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ సర్క్యూట్స్ అన్ని ఒక ఏదైతే టైట్గా కాయిల్ అయిపోయి ఉన్నాయి కొంచెం కొంచెం అట్లా అన్వైండ్ అవుతాయి, అంటే ఆ లూసన్ అవుతాయి అనమాట, ఆ టైట్ అన్నీ కూడా. అంటే అందుకే చెప్తున్నారు ఇక్కడ పరమహంస యోగానంద గారు ఎందుకు ఆ మాట వాడారు, ఇంటెన్స్ మెంటల్ యాక్టివిటీ జరుగుతోంది అంటే లోపల అంతఃకరణ శుద్ధి జరుగుతోంది. ఎలాగూ అంటే మన లోపల ఈ సూక్ష్మ శరీరంలో బ్లాకేజెస్ మనకి ఆ నాడులలో ఏదైతే సుషుమ్నాలో మనం తెచ్చుకున్నామో అవన్నీ కూడా క్లియర్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం మన ఫిజికల్ బ్రెయిన్ లో కూడా చేంజెస్ జరుగుతాయి. అంటే మనం ఇంకా శుద్ధి జరిగే కొద్దీ చాలా ప్రశాంతంగా ఉంటాం, మనకి చిన్న చిన్న వాటికి కోపాలు కానీ ఇవేమి ఉండవు. అందుకనే చెప్తున్నారు మీరు టైం వేస్ట్ కాదు, దిస్ ఈస్ ద మోస్ట్ అత్యున్నతమైన కర్మ మీరు చేసేది అని చెప్తున్నారు. క్రియాయోగం ద్వారా ఒక అడ్వాన్స్డ్ యోగి అని చెప్తున్నారు ఇక్కడ, బిగినర్ కాదు. తన మనస్సుని భౌతిక ఇంద్రియాల నుండి ఉపసంహరించుకొని ఆ ప్రాణశక్తిని ఏం చేస్తాడు, అంతర్ముఖం చేసుకుంటాడు. అదే కదా మనకి అంతర్ముఖ ప్రాణాయామం జరిగేటప్పుడు చేసేది ఏంటి అంటే ఈ బాహ్యేంద్రియాల నుండి ఎనర్జీని మనం కన్సర్వ్ చేసుకుంటున్నాం, లోపలికి విత్డ్రా చేసుకుంటున్నాం, ప్రత్యాహార జరుగుతోంది అక్కడ. అట్లా ఉపసంహరించుకున్న ఎనర్జీని ఆత్మ సాక్షాత్కారం వైపుకి మళ్లించగలుగుతున్నాడు. ఎవరు, ఒక అడ్వాన్స్డ్ క్రియాయోగి ప్రాక్టీషనర్ గురించి చెప్తున్నారు.
అటువంటి సాధకుడు ఈజ్ అ రియల్ స్పిరిచువల్ స్పెషలిస్ట్, నిజమైన కర్మయోగి. తాను భగవంతునితో ఐక్యం అవ్వటానికి చేసేదే కర్మయోగము. భగవంతుని వైపు చేసే ప్రతి చర్య కర్మయోగమే. ఇక్కడ ఇంకా లోతుల్లోకి వెళ్ళి మనం ఈ కర్మ, ఈ లోపల జరిగే ఈ క్రియ ఏదైతే ఉందో దట్ ఈస్ ఈవెన్ మోర్ ఉన్నతమైనది. హీఈస్ అ రియల్ స్పిరిచువల్ స్పెషలిస్ట్, కర్మయోగి అని చెప్తున్నారు. అయితే ఇదే అత్యున్నత మార్గం అన్నింటిలోకి. ద ఫాస్టెస్ట్ రౌట్ ఏంటి అంటే ఈ క్రియాయోగ మార్గం అని చెప్తున్నారు. ఇది నేరుగా దేవుని వైపుకి నడిపిస్తుంది. అందరూ భగవంతుడంటే ఇప్పుడు ఎక్కడ ప్రవచనాలు కానీ ఎక్కడన్నా చెప్తున్నా భగవంతుణ్ణి ఇలా డిస్క్రైబ్ చేస్తారు, ఇలా ఉంటారు భగవంతుడు, ఇలా ఉంటారు అని చెప్తారు. కానీ అలా బోధనలే ఉంటాయి. కానీ ఒక యోగి, దట్ స్పిరిచువల్ స్పెషలిస్ట్ హూ ఈజ్ కర్మయోగి, నిజంగా దానిని అనుభూతి చెందుతాడు. ఆ భగవంతుడిని అనుభూతి చెందుతాడు, భగవదైక్యతను ప్రాప్తించుకుంటాడు. హీఈస్ అ కర్మయోగి అని మనకి 7వ శ్లోకం ద్వారా చెప్తున్నారు. ఇక్కడ జిస్ట్ ఏంటంటే మనకు తెలుసుకోవాల్సింది 6వ శ్లోకంలోనేమో బాహ్యంగానే ఎప్పుడు సూపర్ఫిషియల్గా ఉన్న కర్మేంద్రియాలు నేను కంట్రోల్ చేసుకుంటాను, కానీ మనస్సులో అన్ని ఆలోచనలు ఉన్నాయి. దురాలోచనలు అయి ఉండొచ్చు, అత్యాశలు అయి ఉండొచ్చు, ఎనీథింగ్ ఏదైనా కూడా లోపల ఉన్నాయి, కానీ బాహ్యంగా చాలా టైట్గా కంట్రోల్ చేసుకుంటున్నాడు. ఈజ్ అ మూఢాచారి, మిథ్యాచారి, డంభాచారి. అయితే ఇక్కడ దాని కాంట్రాస్ట్ ఏంటంటే ఎవరైతే అంతఃకరణంలో శుద్ధి జరిగి మనస్సుని పరమాత్మ వైపు కూటస్థుడిలో లయం చేస్తారో ఆ మనస్సుని ఒక్కొక్క ఇంద్రియం ఫాలో అవుతుంది. ఆ ఇంద్రియం ఫాలో అవుతూ ఏమవుతుందంటే ఆ జ్ఞానంతో ఈ కర్మేంద్రియాలు ఎట్లా పని చేయాలి అంటే ప్రతి పని కూడా భగవంతుని వైపు లీడ్ చేసే పనులే మనం చేయిస్తాము. ఎప్పుడు మన అంతఃకరణ శుద్ధి జరిగి మన మనస్సు ఎప్పుడు భగవంతుల్లో లయమైనప్పుడు మన చేసే ప్రతి కర్మ కూడా భగవంతుని వైపు లీడ్ చేసే కర్మలే చేస్తాము మనము. ఎందుకంటే ఇదంతా ఇప్పుడు మనస్సు ఆధీనంలోకి వచ్చేసిన ఈ ఇంద్రియాలన్నీ కూడా, సెన్సరీ ఆర్గాన్స్ అండ్ మోటార్ ఫంక్షన్ అంతా కూడా మన ఆధీనంలోకి వచ్చేసినాయి. అంటే ఆత్మ ఆధీనంలోకి వచ్చేసి మనం భగవంతుడితో ఐక్యం అవుతున్నాము. ఆ స్టేట్లో ఉండే అన్ని కర్మలు చేస్తాము. ఆ స్థితికి మనం రీచ్ అవ్వాలి. వి షుడ్ ఆల్ బీ అ కర్మయోగి. ఆ కర్మయోగులమే మనం, కర్మయోగులమే. ఎస్. సో దీంతో 7వ శ్లోకం పూర్తి చేసుకున్నాము. ఈ నెక్స్ట్ వీడియో ద్వారా 8వ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుందాం. మీట్ యు ఆల్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సెలవు. శ్రీకృష్ణ అర్పణమస్తు.